ఆమ్లాలు, క్షారాలు, లవణాలు ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయే అంశాలు ఏంటంటే పరిచయం. అసలు ఆమ్లము, క్షారం అనగానేమి, ఆమ్లాలు, క్షారాలు, సూచికలు, వాటిలో రకాలు, మళ్ళీ ఓవల్ ఫ్యాక్టరీ, వీటి గురించి మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. పరిచయం. అసలు ఆమ్లాలు, క్షారాలు అంటే ఏం చూద్దాం. అసలు మన రోజు అనేక రసాయన పదార్థాలు చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కానీ బయట కానీ చూస్తూ ఉంటాము. వీటిలో కొన్ని పదార్థాలు ఆమ్లాలు కలిగి ఉంటాయి, కొన్ని పదార్థాలు క్షారాలను కలిగి ఉంటాయి. ఫస్ట్ వన్ ఆమ్లాలు. ఆమ్లం అంటే రుచికి పుల్లగా ఉండేది ఆమ్లము. మన ఇంట్లో చాలా పదార్థాలు చూడొచ్చు ఆమ్లాలు. లెమన్ జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, మిల్క్, వీటిలో మనకి యాసిడ్ అనేది ఉంటుంది, ఆమ్లం అనేది ఉంటుంది. అలాగే కార్ బ్యాటరీలో వేసేటువంటి రసాయన పదార్థం ఏదైతే ఉందో అది కూడా మనకి ఆమ్లము. నెక్స్ట్ వన్ క్షారము. క్షారం అనేది రుచికి చేదుగా ఉంటూ అది సబ్బు యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది, అంటే జారిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది. సో దీనికి క్షారానికి యొక్క ఎగ్జాంపుల్ డిటర్జెంట్స్ అంటే సోపులు, సర్ఫ్ పౌడర్స్, అలాగే బేకింగ్ పౌడరు, యాంటాసిడ్స్, ఇవన్నీ కూడా మనం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ఏవి యాసిడ్స్, ఏవి బేసిస్, అంటే ఆమ్లాలు ఏంటి, క్షారాలు ఏంటి మనం తెలుసుకోవడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం. సూచికలు అంటే ఆమ్లము లేదా క్షారము యొక్క గుణాన్ని తెలిపేదే సూచిక. అంటే ఏది ఆమ్లమో ఏది క్షారమో మనకు తెలియజేసేటువంటిది సూచికలు. అందులో మనకు ప్రకృతిలో లభించేటువంటి సహజమైనటువంటి సూచికలు కొన్ని ఉన్నవి. అవి ఏంటంటే లిట్మస్ పేపరు. ఫస్ట్ వన్ అంటే లిట్మస్ పేపర్. లిట్మస్ పేపర్ కాకుండా ఇంకా రెడ్ క్యాబేజీ, అలాగే టర్మరిక్ అంటే పసుపు ద్రావణం. సో ఇవన్నీ కూడా సహజంగా ఉన్నటువంటి సూచికలు. లిట్మస్ పేపరు, రెడ్ క్యాబేజీ, పసుపు ద్రావణం, వీటిని ఉపయోగించి ఏవి ఆమ్లాలు ఏవి క్షారాలని మనం నిర్ధారించవచ్చు. మొదటిగా మన లిట్మస్ పేపర్ తీసుకున్నట్లయితే లిట్మస్ పేపరు ఆమ్లాల్లో ఏ విధంగా ఉంటుంది? ఆమ్లాలు, క్షారాలు. లిట్మస్ పేపర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది, ఒకటేమో రెడ్ కలర్లో ఉంటుంది. అయితే లిట్మస్ పేపర్ బ్లూ కలర్ లిట్మస్ పేపర్ని మన ఆమ్లంలో ముంచినట్లయితే అది రెడ్ కలర్కి మారుతుంది, బ్లూ నుంచి రెడ్ కలర్కి మారుతుంది. అదే రెడ్ కలర్ లిట్మస్ పేపర్ని మనం ఆమ్లంలో ఉంచినట్లయితే ఎటువంటి చేంజ్ ఉండదు, అంటే దాని యొక్క రంగు అనేది మార్పు చెందదు. అలాగే లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్ని క్షారంలో ఉంచినట్లయితే అది బ్లూ కలర్ కింద మారుతుంది. రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ కలర్ కింద మారుతుంది క్షారాల్లో. అదే బ్లూ కలర్ లిట్మస్ పేపర్ని క్షారాల్లో పెట్టినట్లయితే ఎటువంటి మార్పు ఉండదు, అంటే దానికి రంగు అనేది మార్పు చెందదు. సో ఇది లిట్మస్ పేపర్ ఉపయోగించి ఆమ్లాలు, క్షారాలను తెలుసుకునేటువంటి విధానం. నెక్స్ట్ వన్ రసాయనము. రసాయనికంగా రెండు సూచికలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మెథైల్ ఆరెంజ్. ఫస్ట్ వన్ మెథైల్ ఆరెంజ్. రెండవది ఫినాప్థలిన్. మిథైల్ ఆరెంజ్ని మన ఆమ్ల ద్రావణంలో మనకు రెండు డ్రాప్స్ వేసినట్లయితే అది మనకి రెడ్ కలర్కి చేంజ్ అవుతుంది. ఫినాప్థలిన్ని ఆమ్లంలో వేసినప్పుడు అది రెడ్ కలర్కి చేంజ్ అవుతుంది. అదే మిథైల్ ఆరెంజ్ని మనం క్షారంలో వేసినప్పుడు అది ఎల్లో కలర్కి చేరుతుంది. ఎల్లో అంటే పసుపు కలర్కి మార్పు చెందుతుంది. ఫినాప్థలిన్ ద్రావణాన్ని మన ఆమ్ల ద్రావణంలో వేసినప్పుడు అది ఎటువంటి కలరు రాదనమాట, అంటే నో చేంజ్, కలర్ అనేది మార్పు చెందదు. అదే ఫినాప్థలిన్ని క్షారంలో వేసినప్పుడు ఏమవుతుందంటే పింక్ లేదా రెడ్ ఎరుపు కలర్కు మారుతుంది. పింక్ లేదా ఎరుపు కలర్కు మారుతుంది. సో ఇవి రసాయన సూచికలు. ఒకటి మెథైల్ ఆరెంజ్, రెండు ఫినాప్థలిన్. మెథైల్ ఆరెంజ్ని ఉపయోగించి మన ఆమ్లము, క్షారం యొక్క గుణాన్ని తెలుసుకోవచ్చు, అంటే ఏది ఆమ్లము ఏది క్షారం అని తెలుసుకోవచ్చు. సో మెథైల్ ఆరెంజ్ ద్రావణాన్ని మనం ఆమ్ల ద్రావణంలో వేసినప్పుడు అది రెడ్ కలర్ చేంజ్ అయితే అది ఏంటన్నమాట ఆమ్లము. అదే క్షారంలో వేసినప్పుడు పసుపు కలర్ చెందుతుంది. ఫినాప్థలిన్ ఆమ్లంలో వేసినప్పుడు ఎటువంటి కలరు మార్పు చెందదు, కానీ ఫినాప్థలిన్ క్షారంలో వేసినప్పుడు అది పింక్ లేదా ఎరుపు కలర్కి మార్పు చెందుతుంది. నెక్స్ట్ వన్ ఓవల్ ఫ్యాక్టరీ. ఓవల్ ఫ్యాక్టరీ అంటే కొన్ని ఆమ్ల లేదా క్షార పదార్థాలను కొన్ని పదార్థాల మీద మనం స్ప్రే చేసినప్పుడు అవి ఒక రకమైనటువంటి వాసన మనకు కలిగిస్తూ ఉంటాయి. మసాలా వాసన కావచ్చు, వేరే వాసన కావచ్చు, ఏదైనా ఒక రకమైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ మనకి వస్తూ ఉంటుంది. సో వీటిని ఓవల్ ఫ్యాక్టరీ అంటారు. అంటే ఇక్కడ ఎక్కువగా ఉపయోగించేది ఉల్లిపాయ, వెనీలా ఎసెన్స్, లవంగ నూనెను మీద
మనం ఆమ్లం లేదా క్షారాన్ని మనం స్ప్రే చేసినప్పుడు అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మనం ఓల్ ఫ్యాక్టరీగా చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టేబుల్ 1 అనే ఆ టేబుల్ని మనం చూద్దాం. సో అక్కడ ఏం చేశారంటే వాడు లిట్మస్ పేపరు బ్లూ మరియు రెడ్ కలర్ని, అదేవిధంగా ఫినాప్థలిన్ మరియు మిథైల్ ఆరెంజ్ సూచన ఉపయోగించి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆమ్ల క్షారాలు యొక్క గుణాలను అక్కడ వివరించడం జరిగింది. ఆ పట్టిక ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ టేబుల్ 1లో మనకి క్రమ సంఖ్య, నమూనా ద్రావణము, లిట్మస్ పేపరు, ఎర్ర లిట్మస్ పేపరు మరియు మిథైల్ ఆరెంజ్ ద్రావణము, ఫినాప్థలిన్ ద్రావణం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ వన్ HCl, H2SO4, HNO3, CH3COOH ఇవన్నీ కూడా మన ఆమ్ల ద్రావణాలు. నెక్స్ట్ NaOH, KOH, MgOH ట్వైస్, NH4OH, CaOH ట్వైస్ ఇవన్నీ కూడా క్షార ద్రావణం అన్నమాట. ఇప్పుడు HCl మనం లిట్మస్ పేపర్లో ముచ్చినట్లయితే అది రెడ్ కలర్కు చేంజ్ అవుతుంది. ఎర్ర లిట్మస్ పేపర్ ఎటువంటి చేంజ్ ఉండదు. మిథైల్ ఆరెంజ్ ద్రావణాన్ని మనం HCl ద్రావణంలో వేసినట్లయితే రెడ్ కలర్కి చేంజ్ అవుతుంది. అదే ఫినాప్థలిన్ ద్రావణంలో వేసినట్లయితే ఎటువంటి కలరు ఉండదు. అంటే ఇక్కడ HCl, H2SO4, HNO3, CH3COOH ఇవన్నీ కూడా ఆమ్ల ద్రావణాలు కాబట్టి బ్లూ లిట్మస్ పేపరు రెడ్ కలర్ కింద మార్పు జరగడం జరుగుతుంది. ఎర్ర లిట్మస్ పేపర్ ఎటువంటి మార్పు జరగదు. అదే మిథైల్ ఆరెంజ్ ద్రావణంలో ఈ HCl, H2SO4, HNO3, CH3COOH ద్రావణాలు వేసినప్పుడు అది ఎరుపు రంగుకు మార్పు జరగడం జరుగుతుంది. ఫినాప్థలిన్ ద్రావణంలో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే NaOH, KOH, MgOH ట్వైస్, NH4OH, CaOH ట్వైస్లో బ్లూ లిట్మస్ పేపరు ఎటువంటి చేంజ్ ఉండదు. అదే ఎరుపు లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్ కింద చేంజ్ అవ్వడం జరుగుతుంది. అదే మిథైల్ ఆరెంజ్ ద్రావణాన్ని ఈ NaOH, KOH, MgOH ట్వైస్, NH4OH, CaOH ట్వైస్లలో మనం డ్రాప్స్ వేసినప్పుడు అది పసుపు కలర్ కింద మార్పు చేయడం జరుగుతుంది. అదే ఫినాప్థలిన్ ద్రావణాన్ని ఈ NaOH, KOH, MgOH ట్వైస్, NH4OH, CaOH ట్వైస్ ద్రావణంలో వేసినప్పుడు అది పింక్ లేదా రెడ్ కలర్కి మార్పు చేయడం జరుగుతుంది.